అద్దెకు బాయ్ ఫ్రెండ్ అట. అద్దెకు బాయ్ ఫ్రెండ్ రెంట్‌కన్నట్టు. అమ్మాయిలు జాగ్రత్త. అమ్మాయిల కోసం చెప్తున్నారు. సిపి సజ్జనర్ అనుకుంటా నిన్న ఒక హెచ్చరిక జారీ చేసిండు. వాడు ప్రొఫైల్ మంచిగా ఫోటో పెడతాడు. అందంగా గిందంగా బాడీ గీడీ అంతా మంచిగా కనపడ్డట్టు పెడతాడు. జిమ్ బాడీ, గిమ్ బాడీ. ఇక అద్దెకు అంటే షాపింగ్‌లకో, సినిమాకో బాయ్ ఫ్రెండ్ లేనటువంటి వాళ్ళు కాసేపు తీసుకొని పోయి అంత సరదాగా ఉంటే వాడికి గంట కాఫీ మీటుకు 499 అట. 10 గంటలు ఉన్నాడనుకో తోడుగా రూ. 5,000 వసూలు చేస్తాడట. షాపింగు, సినిమా, పెళ్లిలకు తోడు రెడీ. 50% డిస్కౌంట్ అట. సోషల్ మీడియాలో ప్రకటనలు, అందమైన కుర్రాళ్ళు కాదు ఏఐ మాయ అని సిపిఐ సజ్జనారు హెచ్చరిక జారీ చేస్తారు. ఇగో ఇట్లాంటి మోసాలు కూడా ఉన్నాయి. గంట కాఫీ తాగొస్తే వాడు రూ. 500 తీసుకొని పోతాడట. నీతో కాఫీ నువ్వు ఇచ్చినటువంటి కాఫీ తాగుతాడు, 500 పట్టుకొని ఇస్తే పోతాడు. 10 గంటలు ఉన్నాడు అనుకో 5,000 ఇచ్చి పంపాలి. ఇటువంటి దందా. రెండో పేజా. కొంచెం అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనేది హెచ్చరిస్తూ ఉన్నాడు సిపి సజ్జనార్ గారు. ఇగో ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్ళేందుకు ఓ అందమైన అబ్బాయి తోడు కావాలా? అది 50% డిస్కౌంట్ ఆఫర్తో. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఇలాంటి పోస్టులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగండి. గంట కాఫీ మీట్కు 499, సినిమా డేట్కు 1249, షాపింగ్కు తోడు రావడానికి 1499, ఈవెంట్ లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు 2,000 రూపాయలు, 10 గంటలు తోడుగా ఉంటే 4,499 చెల్లిస్తే చాలు అంటూ ఆకర్షణీయమైన కుర్రాల ఫోటోలతో కనిపించే పోస్టుల మాయలో పడితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోవడం ఖాయం. ఇటీవల సోషల్ మీడియాలో అలచలు చేస్తున్న రెంటిహే బాయ్ ఫ్రెండ్ ప్రకటనల వెనుక సైబర్ నేరగాళ్ల ముఠదాగి ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనర్ హెచ్చరించారు. ఈ తరహా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతులు, మహిళలను హెచ్చరిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్పై పోస్టు పెట్టారు. ఇలాంటి మోసాలు బారిన పడినా లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ అలాగే 1930కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించడం జరిగింది. ఇప్పుడు చాలా కనబడుతున్నాయి ఇట్లా అంతా కూడా. ఏది సోషల్ మీడియా ఇన్స్టాలో చాలా ఇట్లా కనబడుతున్నాయి. ఏమని రెంటే బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక ప్రకటన కనబడుతుంది. ఇక దీన్ని మీరు క్లిక్ చేసిందంటే కథే వాడు అవతల ఉన్నాడు, వాడు మనిషి కాదు, వాడు ఏఐతోటి రూపొందించినటువంటి ఒక బొమ్మ పెట్టుకొని అందంగా కనబడతాడు. సో వీళ్ళను ఇక తీసుకొని పోవచ్చు కదా. ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తారు? సరే ఏదో కాసేపు తోడుకుంటారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసినాం అనుకో, ఇక కథమే, ఈ బ్యాంకు ఖాళీ కావాల్సింది. ఏఐతో మాయ. సైబర్ నేరగాళ్ళు ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన అందమైన కుర్రాళ్ళ ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్గా పెడుతూ మెసేజ్ చేసిన అమ్మాయిలతో తీయటి మాటలతో సంభాషణలు మొదలు పెడతారట. బుకింగ్, ధృవీకరణ, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు. ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంది అని సజ్జనర్ హెచ్చరించారు. ఈ రకమైన మేసుపీరిత ప్రకటనల వెనుక బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించినట్లు చెప్పారు. అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది గమనిస్తుండాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు నేరస్తుల వలలో పడే ప్రమాదం ఉంది. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం, కలవడం చేయవద్దు, డబ్బులు చెల్లించొద్దని ఆయన సూచించడం జరిగింది. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.